వాళ్ళ దగ్గర ఆల్రెడీ తర్వాత గుడిబండకు సంబంధించి ముక్కూరులో మళ్ళీ 1860 ఒక అవుతుంది రాస్తా ఉంటే మనం ఇంత రిస్క్ తీసుకొని ఇంత పని చేస్తాను. డే అండ్ నైట్ మీరు ఇక్కడ ఉంటానరా? మేము మీతో మాట్లాడుతున్నా, పని చేస్తానమ్మా, చేస్తా ఉన్నా కూడా వాడు ఇష్టానుసారం రాసినప్పుడు వివరణీయులు కదా. గత 5 సంవత్సరాల్లో జల్ జీవన్ మిషన్ డబ్బులు ఎంత శాంక్షన్ అయింది, ఎన్ని వర్కులు జరిగినాయి, ఎందుకు తాగునీరు ఇవ్వలేకపోయినాం గత ప్రభుత్వంలో? వాళ్ళ చేతకాంతనాన్ని మనలందరినీ మాట్లాడుతా అంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలా? ఇప్పుడు ప్రజలకు మనం అండగా ఉండాలి, ఇంకో నష్టం జరగకుండా చూసుకోవాలి. అది మన బాధ్యత, మనం చూసుకుందాం. కానీ గతంలో వాళ్ళు చేసిన పాపాలకి మనం ఎందుకు మాటలు పడాలన్నా? అందుకే సార్ ఇప్పుడు టోటల్గా ఫిల్టర్ వాటర్ ఇస్తున్నాం సార్. విలేజ్ ఎక్కడ ఈ పంచాయతీ వాటర్ లేకుండా మీరు ఇస్తామన్నారు. అయినా నేనేం చెప్పినానో చెప్పండి. మీరు ఇవ్వకపోయినా నేను ఇస్తాను, మీకు ఇబ్బంది అయితేనని చెప్పినాను కదా. చెప్పినాను కదా సార్. గత మందుపల్లి దగ్గర పంచాయతీలో సుజల స్రవంతి ఫిల్టర్ వాటర్ ఉంది, ఇచ్చుకునే వాడు. అక్కడ ఏం చేస్తారో మా ప్రభుత్వం వస్తే వాడు ఆఫ్ చేస్తారు. వీడియో గారు, మైనర్ రిపేర్స్ కూడా మీ దగ్గర ఉన్న ఫండ్స్ని ఉపయోగించుకోలేకపోతే, ఆ రైట్స్ మీకు లేకపోతే, మీరు ఆ విలేజ్లో ఉండి నాకైతే ఫస్ట్ టైంకి ಬಂದು మొదటి టైంకి వచ్చింది పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తే మళ్ళీ నేను అది చెప్పాలా? ఎమ్మెల్యే గారు లాస్ట్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే నిలబడిపోయింది. అట్లేం లేదు కానీ ఇప్పుడు రిపోర్టరు ఏం సమస్య సార్ ఇప్పుడు 88% ఇచ్చారు సార్ డిజేబుల్కి. ఇప్పుడు కొత్తది పెన్షన్స్ ఎనేబుల్ అయినప్పుడు పెట్టిద్దాం. ನಿನ್ನ ಮಗ್ಗ ಬತ್ತಾಯ್ತಾರ ಈ ಒಂದೇ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಆಗಿದೆ ಅಂದ್ರೆ ఎంఆర్ఐ కూడా ఉన్నాయి.